mind all day, sipping herbal in the morning just to feel okay. Had a dream I was water just flowing through space, till I landed on the record that my grandma would play. Talk sweet like jazz in the park after rain. What the grass smell green and the air feels sane. Put the phone on mute, let the silence explain. I don't need much, just a book in the brain. Used to chase things that were run from me. Now I sit still, let the peace come free. Paint a verse in the sky with a loose leaf. While the moon do a dance with a soft oak tree. Let it ride, let it be what it be. Got a breeze in my chest and a thought run free. I don't rush, I don't race, I just float on 3. Got a vibe in my soul, got a life on key. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారైతే అనుకుంటున్నా. సో ప్రజెంట్ టైం అయితే అరౌండ్ 8 అవుతుంది. సో ఇప్పుడు ప్లాన్ ఏందో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ బెంగళూరుకి అయితే వెళ్తానా. ఇక్కడ నుంచి మన చిత్తూరు నుంచి బెంగళూరుకి అయితే వెళ్తానా. బెంగళూరుకి వెళ్ళేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని అట్లా బెంగళూరులో తిరిగేసి ఎర్లీ మార్నింగ్ ఒక 4:30 అనుకోండి, 4కి అట్లా వాయనాడ్కి అయితే స్టార్ట్ అవుతాము. బెంగళూరు నుంచి అరౌండ్ వాయనాడ్కి మహా అంటే ఒక 5 to 6 hours జర్నీ ఉంటుందేమో, అంతే అనుకుంటాను. రైడ్ ఎన్ని డేస్ ఉంటుందో ఏమో నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. ఊరికే అట్లా తిరుగుదాం, ఎంతవరకు ఓపిక ఉంటే అంతవరకు, మళ్ళీ వచ్చేద్దాం. మ్యాప్స్ వేసేసిన, మ్యాప్స్ ఎందుకు వేసినానో చెప్తాను మీకు. యాక్చువల్లీ రూట్ అయితే నాకు తెలుసు, హొస్కోట్ వరకు రూట్ తెలుసు. కాకపోతే మా ఫ్రెండ్ ఏమన్నాడంటే, నువ్వు బంగారపాలెం దాటినావు అంటేనే ఎక్స్ప్రెస్ వేకి దారి చూపిస్తుంది, ఆ దారిలో వచ్చేయి, రోడ్ కన్స్ట్రక్ట్ అయిపోయింది ఆల్మోస్ట్, ఆ దారిలో వచ్చేసినామంటే చాలా త్వరగా రీచ్ అయిపోవచ్చు. అండ్ ఎక్స్ప్రెస్ వేలో ప్రస్తుతానికి అయితే బైక్స్ అలా ఉందంట. ఇంకొన్ని రోజులు పోతే, ఐ మీన్ ప్రాపర్గా ఓపెన్ అవ్వలేదు. సో ప్రాపర్గా ఓపెన్ అయ్యి అంతా కంప్లీట్ అయింది అనుకోండి, బైక్స్ అలో ఉండదు. ఇప్పుడైతే ప్రస్తుతానికి బైక్స్ అలో చేస్తున్నారంట. నిన్న తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది వచ్చినారు. సో ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే, ఆ ఎక్స్ప్రెస్ వే అయితే నాకు చూపించలేదు, నార్మల్గా వచ్చే రూట్లోనే వస్తాను నేను. పెద్ద బిస్కెట్ అయింది. నేను ఆ ఎక్స్ప్రెస్ వేలో రావచ్చు, కొంచెం త్వరగా వెళ్ళిపోవచ్చు అనుకున్నా. ఈ వర్షం నన్ను వదిలేలాగలేదు. రెయిన్ గేర్ మళ్ళీ వేసుకుందామంటే నాకైతే ఓపికలే. కొద్దిసేపు అట్లా పడకపోతే చాలా నేను అసలు చాలా చోట్ల చూసిన డైవర్షన్ ఏమన్నా వస్తుందా అనేసి. నేను అప్పటికి కార్ రూటే పెట్టినా, అయినా సరే చూపిలా. అయ్యో ఏంది దీడా ఇట్ట పడుతుంది? ఊరి నాయను, నా జాకెట్ అంతా తడిచిపోయేలాగుంది. సరిపోయింది బోండి. ఇదేంది ఎట్ట పడుతుంది ఈడ? 5 నిమిషాలకే తడిచిపోయింది నా జాకెట్ మొత్తం. స్వామి, సరిపోయింది బోండి. ప్రస్తుతానికి పెట్రోల్ పట్టుకొని వెళ్ళిపోదాం అన్న. ఫుల్ కొద్దిసేపు అట్లా ఉంటే అయిపోయింటుంది. మొత్తం తడిచిపోయింది జాకెట్ కొంచెంసేపటికి. రెయిన్ గేర్ వేసుకొని స్టార్ట్ అయిపోయినా పెట్రోల్ బంక్ నుంచి. 112 వచ్చేసి అది కర్ణాటక ప్రైజో ఏందో నాకు అర్థం కాలేదు. కర్ణాటక ప్రైజే అనుకుంటా. ముల్బాగల్లో కూడా ఎంటర్ అయిపోయినాము. మొత్తం టెస్ట్ అయిపోతుంది పనిలో పని. నేను కేరళలో పడతాయి అనుకున్నా వర్షాలు, అసలు చిత్తూరు దాటినానో లేదో స్టార్ట్ అయిపోయినా. అంతా ఓకే, కానీ వర్షానికి బూట్స్ కదే నాకు భయంగా ఉంది. ఈ బూట్స్లో నీళ్ళు దిగినాయంటే మాత్రం పెద్ద తలనొప్పి. దానికి మించి నరకం ఇంకోటి ఉండదు. కాళ్ళు కూడా ఎక్కువ మాట్లాడితే వాసిపోతాయి. ఈ బూట్సే నాకు పెద్ద తలనొప్పి తెస్తుంది. రిటర్న్ వచ్చేటప్పుడు లదాఖ్ నుంచి ఎగ్జాక్ట్లీ ఎక్కడంటే మనాలిలో ఒకసారి నేను చెప్పినా కదా మీకు, గుర్తుందా? రెయిన్ కవర్ ఇప్పుడే తీసినాము అయినా సరే వాన పడింది అనేసి. అప్పుడు ఏమైందంటే సైడ్లో నుంచి ఒక కారు పోయింది, బాగా ఫోర్స్ కొట్టింది నీళ్ళు, మొత్తం షూలోకంతా వెళ్ళిపోయినాయి. షూలోకంతా వెళ్ళిపోయినప్పుడు ఇంకా నేనేం చేసిన, షూలు బాగా ఆర్డర్ పెట్టినా నైట్ రూమ్లో, అయినా సరే అది ఇది అవ్వలేదు. సర్లే ఇంకా షూలు లేకుంటే కష్టం కదా అనేసి నేను ఇంకా మార్నింగ్ వేసి అట్లే షూలు వేసుకునేసిన. కాలు మొత్తము ఈ అరికాలు ఉంటుంది చూసినారా, అది మొత్తం వాసిపినట్టు అయిపోయింది. అస్సలు ఆ రోజు నైట్ నాగ్పూర్కి ఒక 200-300 kilometers దూరంగా ఉండగా రూమ్ అయితే తీసుకున్నాము. ఆ రోజు నైట్ అయితే చుక్కలు కనిపించినాయి. అసలు కాలు అడుగు పెట్టాను కాదు, అట్లా అయిపోయింది నాకు. మొత్తానికి రీచ్ అయిపోయినా ఆల్మోస్ట్. ఇంకొక 1 kilometer ఏమో ఉంది. ట్రాఫిక్ అయితే తీర్చింది బాగానే దోల. ఫస్ట్ అయితే తినేసి మళ్ళీ దాని తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ ఏ టైంకి స్టార్ట్ అవుతామో ఆ టైంకి బ్లాగ్ కంటిన్యూ చేస్తా. చలో
సో టైం అయితే ఎగ్జాక్ట్లీ ఒక 4 అయితే ఉంటుంది. పూర్ణగాడు వచ్చేసినాడు. స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడు వచ్చేసి మా ఫ్రెండ్ని ఒకరిని పిక్ చేసుకోవాలి పూర్ణ బైక్లో ఇద్దరు, పూర్ణగాడు అండ్ మా ఫ్రెండ్. నా బైక్లో నేను ఒక్కడే. సో పూర్ణ బైక్లో వెనకాల వస్తాడు కదా మా ఫ్రెండ్, వాడి కోసమే ఈ హెల్మెట్ నేను చిత్తూరు నుంచి తీసుకుని వచ్చింది. సో ఇంకా వాడిని పిక్ చేసుకొని డైరెక్ట్ వెళ్ళిపోవడమే. మ్యాప్స్ నేను మా ఫ్రెండ్ని పిక్ చేసుకున్నాక మళ్ళీ పెడతా. అండ్ మా ఫ్రెండ్ని కూడా పిక్ చేసుకునేసినాం. ఇప్పుడు మేము ముగ్గురం అయితే వెళ్తున్నాం కేరళకి. పూర్ణగాడి బండిలో ఇద్దరు, నా బండిలో నేను ఒక్కడు. సో ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. టైం ఎంత అవుతుంది? 5 అయిపోయింది టైం. ఈడే ఎగ్జాక్ట్లీ 6.5 అవర్స్. బ్రేక్స్ ఏం తీసుకోకుండా వెళ్ళినామంటే వెళ్ళిపోవచ్చు. బ్రేక్స్ తీసుకున్నామంటే 7 అవర్స్ పడుతుంది అంతే అనుకున్నాను నేను స్టార్ట్ అయ్యేటప్పుడు. సో చలో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోదాం. నాది ఇది తగులుతుంది మ్యాప్స్కి. నైస్ రోడ్లో నుంచి వెళ్ళిపోతున్నాం మేము. ఇప్పుడు టోల్ కట్టాలంట. నాకు తెలియదు ఎంత కట్టాలో. ఏమో ఇక్కడ రోడ్డు క్లోజ్లో ఉంది. సారీ, రోడ్డు క్లోజ్లో లేదు, బ్యారికేడ్ చేసి రోడ్ క్లోజ్ చేసినారు. ఆహా, ఎంత ఇట టోలు? 70 or 90 అంత ఉంటుందంట టోల్ ఈడ. ఎగ్జాక్ట్లీ నాకు కూడా తెలీదు. ఫోన్పే ఉంటే పర్లే, క్యాష్ తెచ్చుకోవాలి నేను. బైకర్స్ చాలా మంది ఉన్నారు బా. రాయల్ ఎన్ఫీల్డ్, ఇంటర్సెప్టర్, ఫుల్ ఉన్నాయి బైక్స్. ఈడేందంటే హెల్మెట్ లేదంటే కూడా నో ఎంట్రీ అంట. ఫుల్ లైన్ ఉంది. ఈ నైస్ రోడ్ ఎక్కేసినామంటే మళ్ళీ మైసూర్ ఎగ్జిట్ రోడ్ అని ఒకటి వస్తుంది. అక్కడ ఎగ్జిట్ తీసుకునేసినామంటే అంతే. వీళ్ళు 5కి ఓపెన్ చేసినారు ఎగ్జాక్ట్గా, అంతే 5కి. ఇప్పుడైతే టోల్ కూడా తీసుకునేస్తున్నాము, లేట్ అయిపోతుంది. అందుకే వాడినే 2 బైక్స్కి కలిపి 144 రూపీస్. చాలా లేట్ అయిపోయింది బీడే, అందుకే ఇంకా వాడినే 2 బైక్స్కి తీసుకునేమన్నా. ఓకే, లెట్స్ గో. 22-25 కిలోమీటర్స్ ఇదే రోడే. మళ్ళీ మైసూర్ ఎగ్జిట్ అనేసి బోర్డు కనిపిస్తుంది, ఆడ ఎగ్జిట్ అయిపోవాలా. జస్ట్ మనం సిటీ ట్రాఫిక్ని స్కిప్ చేయడానికి ఈ రోడ్ చూస్ చేసుకున్నాం అంతే. ఈడ ఎగ్జిట్ అయిపోవాలా, ఎందుకంటే మనం మైసూర్ నుంచి వెళ్తున్నాం వాయనాడుకి. సో ఇక్కడ లెఫ్ట్ చూపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాం. ఇంకా వాయనాడుకి 230 కిలోమీటర్స్, 5 hours 2 minutes అయితే చూపిస్తుంది. ఎక్కడున్నాం ప్రజెంట్? మయగానహల్లి. ఓకే, నేను ఇది జూమ్ అవుట్ ఎక్కువ అయిపోయింది. ఇంకా ఉంది మైసూర్కి చాలా డిస్టెన్స్. ఎగ్జాక్ట్లీ ఎంత ఉందో చెప్పలేకపోతాను నేను. మాకు ఈ మ్యాప్స్ ఎట్లా చూపిస్తుందంటే, ఒక్క సెకండ్, ఇట్లా హైవేలో వెళ్తున్నాము సర్వీస్ రోడ్లో పక్కన, మధ్యలో లెఫ్ట్ డైవర్షన్స్ చూపిస్తుంది. సో ఇట్లా ఊర్లో నుంచి తిరుక్కొని ఇట్లా వెళ్ళాలనేసి. కాకపోతే పూర్ణగాడికి రూట్ తెలుసు కాబట్టి చాలా ముందు వరకు వచ్చేసినాం మేము. ముందుకు వచ్చి ఇక్కడ ఒక రైల్వే గేట్ వస్తుంది, ఆ రైల్వే గేట్ దగ్గర తిరుక్కొని వెళ్ళిపోయేసి మళ్ళీ హైవే ఎక్కేసినామంటే అంతే, మళ్ళీ ఒకే రూట్. ఫస్ట్ కొత్తగా వచ్చే వాళ్ళు మాత్రం తెలియని వాళ్ళు ఉంటారు చూసినారా, మ్యాప్స్ ఎట్లా చూపిస్తే అట్లా ఫాలో అవుతారు పాపము. అదేం చేస్తుందంటే మొత్తం సిటీలలోకి అంతా తీసుకొని వెళ్ళి చుట్టుకొని తిప్పుకొని వస్తుంది. తెలిసిన వాళ్ళు మాత్రం ఇట్లా వచ్చి ఇక్కడ ఈ రైల్వే గేట్ దగ్గర టర్న్ తీసుకొని వెళ్ళిపోతారు. ఇదిగోండి ఈ సర్వీస్ రోడ్ ఇంతసేపు అక్కడ బ్లాక్ అయినది కొంచెం ముందర. సో ఇట్లా రింగ్ లాగా వేసుకొని ఇట్లా వచ్చి మళ్ళీ ఇట్లే హైవే ఎక్కేస్తాం. మనం ఆడ మళ్ళీ ఇట్లా సిటీలోకి పోయేదంతా లేదు. సో ఇప్పుడు ఒక ఫేమస్ ప్లేస్ పోయింది, ఆ ప్లేస్ పేరు ఏందబ్బా మర్చిపోయినా. ఒక టైరు రౌండ్గా ఉంటుంది, అది అక్కడే ఉంది. దాని పేరు నాకు టైంకి గుర్తు రాలేదు. ఒకవేళ గుర్తు వస్తే చెప్తాలేండి. మొత్తానికి మైసూర్కి రీచ్ అయిపోయినాం. అంటే మైసూర్ దాటలేదు, మైసూర్కి ఇట్లా రింగ్ కొడుతున్నాం. హాఫ్ రింగ్ కంప్లీట్ అయింది, ఇంకొక హాఫ్ కొట్టేస్తామంటే మైసూర్ కూడా దాటేస్తాము. ఎంత అవుతుంది టైము? బాగా కనిపించలే, డస్ట్ ఉంది దానిపైన. చెప్తా ఉండండి. 8:15. ఆకలి స్టార్ట్ అయింది మెల్లగా, కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయినాం కాబట్టి ఆకలి కూడా కొంచెం ఎర్లీగా వచ్చేస్తుంది. ఎక్కడైనా మంచి హోటల్ కనిపిస్తే ఆపేసి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ స్టార్ట్ అవుతాం. ఇది వచ్చేసి మన సెకండ్ ఫ్యూయల్ స్టాప్. ఫస్ట్ వచ్చేసి ముల్బాగల్ దగ్గర, ఇంకోటి వచ్చేసి మైసూరు. ఇక్కడ ప్రైస్ వచ్చేసి 110 ఉంది. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసినాము. ఇంకా వాయనాడుకి ఎగ్జాక్ట్లీ 3 hours అయితే ఉంది.
బైక్ సీడ పెట్టేసి ఈడ తిన్నాం బ్రేక్ఫాస్ట్. కొంచెం ముందర వెళ్ళి కాఫీ తాగేసినాము. పండ్ల 2 పనులు అయిపోయినాయి. సో ఇంకా స్టార్ట్ అయిపోవడమే. ఎండ అయితే స్టార్ట్ చేసింది అబ్బా. ఇంకా ఇప్పుడు నాగరహోలే టైగర్ రిజర్వ్కి ఎంటర్ అవుతాను. అమ్మ, నేను సేఫ్టీ సైడ్కి రెయిన్ ప్యాంట్ అయితే వేసుకునేసిన. ఒకవేళ వాన పడినా కూడా మధ్యలో ఏడ ఎక్కువసేపు ఆపకూడదంట. సో సేఫ్టీ సైడ్కి వేసుకునేసిన. బ్లూటెక్ కూడా బాగా స్టిక్ చేసుకునేద్దాం పనిలో పని. బ్యాటరీ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చేసింది. బ్యాటరీ కూడా చేంజ్ చేసుకునేసిన. ఇంతసేపు బ్యాటరీలో 20% ఏమో ఉంది. ఇది ఒక 40 or 50 కిలోమీటర్స్ ఉంటుందంట. చూద్దాం మనకేమైనా అనిమల్స్ కనిపిస్తాయో లేదో. కనిపిస్తే బాగున్నాను. టైగరు ఏదో ఒకటి. నేను అక్కడ టైర్ ఒకటి సర్కిల్గా అది ఇదన్నా చూసినారా. సో అది వచ్చేసి కార్ మ్యూజియం. పీకాక్స్ చూడండి. ఇక్కడ చూడండి జింకలు మెల్లి క్రాస్ అవుతున్నాయి. వెళ్ళిపోయినాయి. ఫారెస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. వెల్కమ్ టు కేరళ. ఇంకొక 29 కిలోమీటర్స్ ఉంది వాయనాడ్కి. నెట్వర్క్ రావడం లేదు. కొంచెం ముందు వెళ్ళినాం అనుకోండి వస్తుందేమో. చూద్దాం. బావలి రెసిడెన్సీ మచ్చాను పద మలయాళం అడుగుదాం. పద మనకి అడుగురండు. అన్న మెయిన్ మున్నార్ ఫేమస్ ప్లేస్ మున్నార్ సారీ వాయనాడ్ స్టేట్ ఎడకల గుహ, బాణాసుర డ్యామ్, బాణాసుర టూరిస్ట్ ప్లేసెస్. మెయిన్ ఏరియా స్టే की मेन एरिया which is स्टे कालीपट इधर से 20 किलोमीटर है ना. स्ट्रेट 20 किलोमीटर. థ్యాంక్స్ అన్న. చూడరా తాలిపట్ట అంటే పద వెళ్ళిపోదాం. పద అదేనా సిటీ వాయనాడ్. ఇప్పుడు మనం చూసిందా వర్షమే లేదన్నావు. పైన చూడరా రే. ఇంతసేపు వీడు ఎండలు ఉన్నాయి, వాయనాడు వర్షము ల్యాండ్ సైడ్ అన్నాడు. ఏం పేరు అది? తాలిపట్ట మచ్చ వాయనాడ్ దగ్గర వస్తుంది. మ్యాప్స్ ఏమో ఒక రూట్ చూపిస్తుంది, వీడేమో ఒక రూట్లో వెళ్తున్నాడు. నాకైతే ఏం అర్థం కాలే. మెంటల్ ఎక్కేస్తుంది. అబ్బా ఎంతసేపటి వాన పడుతుంది. మొత్తానికి లంచ్ కంప్లీట్ చేసుకొని ఈ బిగ్ చాస్ రూమ్స్ ఇక్కడైతే రూమ్ తీసుకొని ఈరోజు నైట్ ఇక్కడ స్టే చేస్తున్నాము. సో ఇంక వాయనాడులో అట్లా కొన్ని ప్లేసులు ఎక్స్ప్లోర్ చేద్దాం అనేసి స్టార్ట్ అవుతున్నాం. వచ్చినాం, రూమ్ తీసుకున్నాం, లగేజ్ పెట్టినాం, మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు వాన పడుతుందో తెలీదు, ఎట్లయితే తెలీదు. వెళ్ళేసి ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేసుకుని వద్దాం. ఇప్పుడు మచ్చా డ్యామ్ పేరు ఏంది? బాణాసుర సాగర్ డ్యామ్కి అయితే వెళ్తాము. సో బాణాసుర డ్యామ్ దగ్గర నుంచి ఎక్కువ లొకేషన్స్ చాలా అంటే చాలా దగ్గర ఉన్నాయి. కాకపోతే ఇక్కడ తీసుకోవాల్సి వచ్చింది వీడి వల్ల. ఇంకేం చేయలేం. నేను చెప్తానే ఉన్నా డ్యామ్ దగ్గర తీసుకుందాం అనేసి. పెట్రోల్ బంక్లో మాకు అన్న కూడా చెప్పింది అదే, బాణాసుర దగ్గర తీసుకోండి, మీకు చాలా ప్లేసెస్ పక్కనే ఉంటాయి అన్నాడు. సో మా వాడు ఇందులే వాయనాడుకి వెళ్దాం అన్నాడు. సో ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం డ్యామ్ దగ్గరికి. 4 minutes 1.6 kilometers చూపిస్తుంది. ఆ కొండపైన ఫాగ్ చూడండి ఎంత బాగుందో, కెమెరాలో కనిపించలేండి. సో మొత్తానికి డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇట్లా నడుచుకుంటా ఈ స్టెప్స్ అన్నీ ఎక్కుంటా ఇట్లా పైకి అయితే వచ్చేసినాం. సో అదే, సో ఇట్లా వస్తే ఇక్కడ మనకు ఈ రిజర్వాయర్ కనిపిస్తుంది. లొకేషన్ అయితే చూడ్డానికి బాగుంది, కాకపోతే మరి అంత వర్త అంటే చూడొచ్చు, ఒక్కసారి చూడొచ్చు. అదే చూడండి, కొండలు చూడండి. అక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ లాగా ఫ్లో అవుతుంది. దానికి వెళ్ళాలనేసి మేము ట్రై చేస్తున్నాము.
అదిగోండి ఇటు సైడ్ ఊర్లన్నీ ఎక్కువ ఉన్నాయి, కానీ ఆ వాటర్ ఫ్లో మాత్రం సూపర్ అవుతుంది. వెళ్ళాలని ఉంది నాకైతే. సో మొత్తానికి ఈ స్పాట్ని అయితే కనుక్కున్నాం. ఈ ఫ్లోనే అట్లా అవుతానండి, క్రేజీ అవుతుంది అబ్బా. సో మొత్తానికి రీచ్ అయిపోయినాం. బైక్ చైన్ లూప్ చేసుకొని ప్రశాంతంగా వెళ్ళి రెస్ట్ తీసుకుందాం. సో ఇంకా బైక్కి చైన్ లూప్ అయితే చేయాల. చైన్ మొత్తం ఎక్కువ ఇది అయిపోయింది, కొత్త చైన్ కాబట్టి కనీసం లూప్ అయినా చేసి పెట్టేద్దాం. సో ఇంకా ఎన్ని కిలోమీటర్స్ తోలాలో ఏమో నాకైతే ఏం అర్థం కాలే. సో అందుకే చైన్ ప్రాపర్గా ఉంటే మనకి ఎటువంటి భయం లేదు. సో మనం ఇంటికి వెళ్ళేంత వరకు క్లీన్ చేయమనుకోండి, మనకు అసలు కుదరదు, ఓకేనా. సో అది. సో నెక్స్ట్ ఒకవేళ నైట్ ఎక్కడికైనా వెళ్తే నేను బ్లాగ్ కంటిన్యూ చేస్తాను, ఒకవేళ వెళ్ళలేదంటే ఇక్కడితో నేను చేస్తాను. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్.